నమస్తే అండి. 164 స్థానాలతో అనూహ్యమైనటువంటి విజయాన్ని అందుకుంది కూటమి సర్కారు. వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయిపోయి ఘోరమైనటువంటి ఓటమిని మూటగట్టుకుంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో. అయితే 40% ఓట్ బ్యాంక్ షేరింగ్తో ఉండటం అన్నది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. సహజంగా అధికారంలో ఎవరుంటే వారికే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, లేకపోతే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఉప ఎన్నికలు కావచ్చు, అధికారంలో ఎవరుంటే వారికే విజయం వరిస్తుంది, వారిదే విజయం. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, అటువైపే మొగ్గు చూపుతారు. కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళు విజయం ఉన్నటువంటి ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ వైపే వెళ్ళిపోతారు సర్వసాధారణంగా కూడా ఇదే జరుగుతున్నట్టు. కానీ ఇప్పుడు దానికి రివర్స్ అయ్యింది సీన్. స్థానిక ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీకి అఖండ విజయం దక్కింది. 50 స్థానాలకు గాను 39 స్థానాల్లో వైసీపీ గెలుచుకుంది. జడ్పీ చైర్మన్, కడపతో పాటుగా అలాగే ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఇట్లాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ విధమైనటువంటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వ్యతిరేకతనైతే ఎదుర్కొంటుంది అని చెప్పవచ్చు. ఈ 10 నెలల పాలనలో వారు గత ఎన్నికలకు ముందు సూపర్ 6 సంక్షేమ పథకాలను అమలు చేస్తాము అనేటటువంటి విధంగా చెప్పారు, అభివృద్ధి చేస్తామని చెప్పారు. దానికి ఆ అమలుకు నోచుకోనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజల్లో చూస్తే ఒకంత వ్యతిరేకత ఏర్పడింది అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనం ఒకసారి ఎనాలిసిస్ చేసుకుంటే 40% ఓట్ బ్యాంకుతో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మద్దతు ఇచ్చారు. అలాగే 60% ఓట్ బ్యాంకు అన్నటువంటిది ఈ 3 పార్టీలు, తరువాత ఎటు కానిటువంటి ఓట్లు సంబంధించి 60% అయితే ఇప్పుడు వాటిలో ఒక 20-30% ప్రజలు మాత్రం ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలను ఇవ్వలేదు అనేటటువంటిది. కాబట్టి ఈ క్షేత్రస్థాయిలో ఈ ప్రజా అభిమానము ఇట్లా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద 10 నెలల్లోనే వ్యతిరేకత ఇలా ఏర్పడింది. కాబట్టి రేపు రాబోయేటటువంటిది వైసీపీయే అని ఈ విధంగా భావిస్తారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి ప్రజలే దీనికి ప్రత్యక్షంగా ఓటు వేయలేదు కదా, వీళ్ళు కదా వేశారు అని భావించవచ్చు చాలామంది. అలానే భావిస్తాం మనం. కానీ ఈ ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అధికార పక్షంలోనికి, ఎందుకు ఆ ప్రలోభాలకు లొంగట్లేదు? రేపు ఇప్పటికే ఈ 10 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది, ఇంకా రేపు ఇందులో ఉన్నా ఈ అధికార పక్షంలోనికి వెళ్ళినా మనుగడ ఉండదు అనేటటువంటి అభిప్రాయము ప్రజలను బట్టి వాళ్ళకి తెలిసిపోయినట్టు. కనుక వాళ్ళు వెళ్లకుండా వైసీపీనే గెలిపించుకున్నారు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం పైన ఉందని చెప్పవచ్చు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయానికి యక్షవేదికగా కార్యకర్తలను, నాయకులను అభినందించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎలాంటి బలం లేకపోయినప్పటికీ కూటమి సర్కారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార బలాన్ని చూపిస్తూ పోలీసు యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటూ కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేసినా, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించిన, జీవనోపాధిని దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటికి లెక్క చేయకుండా మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసించారు యక్షవేదికగా. అయితే విలువలకు, విశ్వసనీయతకు పట్టం గట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో మీరు చూపించినటువంటి ధైర్యము మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందంటూ జగన్ తెలిపారు. ఈ స్థానిక ఉప ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటూ గెలుపునకు బాటలు వేసినటువంటి ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ కేంద్రాలయ సిబ్బంది అందరినీ కూడా ఆయన అభినందిస్తూ యక్షవేదికగా ట్వీట్ చేశారు. ఈ విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కంటిన్యూ చేస్తూ ఇదే జోస్తో పార్టీకి సంబంధించి దశ నిర్దేశాలు చేసుకుంటూ పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని ఉత్తేజపరిచి
యాక్టివ్లోకి తీసుకొచ్చే కార్యక్రమం జగన్ చేస్తారా ఏంటా అన్నది చూడాలి. మరి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.